మూసీ బాధితులతో కలిసి కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇక మూసీ బాధితులతో కలిసి కేటీఆర్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. సేవ్ మూసీ సేవ్ హోమ్స్ అనే నినాదంతో భారీ నిరసనలు తెలుపుతున్నారు. ఇక కూల్చివేతలపై ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులతో కాలనీ వాసులకు కేటీఆర్ భరోసాగా ఉంటామని చెప్తున్నారు. మూసీ బాధితులతో కలిసి కేటీఆర్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. సేవ్ మూసీ సేవ్ హోమ్స్ అనే నినాదంతో భారీ నిరసన తెలుపుతున్నారు. కూల్చివేతలపై ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులకు కాలనీ వాసులకు కేటీఆర్ భరోసా కల్పిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, మూసీ బాధితులతో కేటీఆర్ పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి, మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం
చర్యలకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ఈ క్రమంలో నేడు రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలోని హైదర్ షా కోర్ట్, కేకే నగర్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తున్నారు. మూసీ ప్రభావిత ప్రాంతంలోని బాధితులతో కలిసి కేటీఆర్ స్వయంగా పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం విల్లను కూల్చివేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాలనీ వాసులకు ఆయన ఒక భరోసా ఇస్తూ అక్కడి నుంచి పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పాదయాత్ర 3 కిలోమీటర్ల మేర సాగనుంది. సేవ్ మూసీ, సేవ్ హోమ్స్ పేరుతోటి ఈ పాదయాత్ర కొనసాగుతుంది. స్థానిక కేకే నగర్ వాసులు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. భారీ నిరసన ప్రదర్శన చేపడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించున్నారు. సో ఇక 3 కిలోమీటర్ల మేర సాగునున్నటువంటి యొక్క భారీ నిరసన ప్రదర్శన ఏదైతే ఉందో అది మనకి ముగిసిన తర్వాత కేటీఆర్ మీడియాతో తర్వాత మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్లకార్డ్స్ తోటి సేవ్ మూసీ, అదేవిధంగా సేవ్ హోమ్స్ పేరుతోటి ప్లకార్డ్స్ తోటి యొక్క పెద్ద భారీ నిరసన ర్యాలీ కొనసాగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటుగా మహేశ్వరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఇన్ఛార్జ్ సత్యేందర్ రెడ్డి కుమారుడు పటోల్లా కార్తిక్ రెడ్డి, పలువురు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. సో ఇక మూసీ సంబంధించినటువంటి సుందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూనే వస్తుంది. లక్షల కోట్ల కుంభకోణంలో భాగంగానే ఈ యొక్క మూసీ సుందరీకరణ పేరుతోటి ప్రభుత్వం ఈ విధంగా అవలంబిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కాబట్టి మూసీ సేవ్ మూసీ పేరుతోటి, సేవ్ హోమ్స్ పేరుతోటి ఖచ్చితంగా ఈ మనకి మార్చి 16 నుంచి జరగబోయేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుని అసెంబ్లీ సాక్షిగా ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. కాబట్టి మూసీ సుందరీకరణ పేరుతో ఇప్పుడున్నటువంటి మూసీ ఆనుకొని ఉన్నటువంటి విల్లను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కనీసం వారికి ఒక భరోసా ఇవ్వకుండా నోటీసులు ఇస్తూ ఎప్పుడు విల్లని కూలగొడతారో తెలియకపోవడంతో ఆందోళనలో ఉన్నారు. కాబట్టి దాదాపుగా ఈ యొక్క మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా తీవ్ర ఆందోళనకి గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో చూసాం హైడ్రా పేరుతోటి ప్రభుత్వం పేదల ఇళ్లను కూలుస్తూ వస్తుంది. సో దీన్ని మేము ప్రతిసారి కూడా అడ్డుకుంటున్నాం. ఇప్పుడు మూసీ పేరుతోటి మరోసారి ప్రభుత్వం ఈ విధంగా అవలంబించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కేటీఆర్ కూడా అదే చెప్తున్నారు. కాబట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో మూసీ సుందరీకరణ చేస్తామంటున్నాం కాబట్టి దీన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరుదామని కూడా అంటున్నారు. మూసీ సుందరీకరణ పేరుతోటి మూసీకి ఆనుకొని ఉన్నటువంటి ఇళ్ళు అయితే ఉన్నాయో అవి అన్ని కూడా బఫర్ జోన్ లో ఉన్నాయి. వాటికి నోటీసులు ఇచ్చి కూల్చేస్తామని అంటున్నారు. కానీ వారికి భరోసా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని చెప్పేసి కూడా ప్రతిపక్ష ప్రధానంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి వారికి అండగా మేము ఉంటామని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. అనేక కార్యక్రమాలు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ చేస్తూనే ఉంది. గతంలో మూసీ సుందరీకరణ పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఖండిస్తూ మరోవైపు మన మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లను కూల్చివేసి వారికి అండగా ఉంటూ వారికి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి సో ఇక మూసీ సుందరీకరణ పేరుతోటి త్వరలోనే మనకి కొన్ని డిపిఆర్ సిద్ధం చేసుకొని సో ఇది పెద్ద ఎత్తున ముందుకు వెళ్లాలని చెప్పేసి కొందరికి కాంట్రాక్ట్ కూడా కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ వస్తుంది. సో దానిలో భాగంగా ఖచ్చితంగా ఈ యొక్క పేదల ఇళ్లను కానీ అదేవిధంగా మూసీ ఈ పక్కన ఆనుకున్నటువంటి ఇళ్లను కూలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని చెప్పేసుకుంటున్నారు. దానిలో భాగంగా హైదర్ షా కోర్టు ముఖ్యంగా మనకి యొక్క మూసీ ప్రవాహక ప్రాంతం ప్రారంభమైన దగ్గర నుంచి చివరి వరకు కూడా అంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ హైదర్ షా కోర్ట్ అనే నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అక్కడ వారికి అండగా ఉంటామని చెప్పేసి కూడా కేటీఆర్ ఈ రోజు ఉదయం అక్కడికి వెళ్ళారు. స్థానిక వాసులతో ఆయన బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వారితో మాట్లాడిన తర్వాత వారందరితో కలిసి ఆయన 3 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రలో మనకి అనేక మంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ. రైట్, థ్యాంక్ యూ సైతులు.